ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దయచేసి ఆ డబ్బులు నాకు ఇవ్వండమ్మా. పెద్దవాడినైనా నీకు దండం పెడుతున్నాను. చచ్చా, ఎంత మాట సార్. వేరే వాళ్ళ దగ్గర ట్రై చేస్తున్నాం. ఇంకో హాఫ్ అన్ అవర్లో డబ్బు వస్తుంది. డబ్బు మా చేతికి రాగానే మీ చేతిలో పెట్టేస్తాను సార్. చేతిలో పెట్టడమేమో గాని చెవులో మాత్రం పూలు బాగా పెట్టావు. అవతల కిషోర్ గారు బ్యాంకుకొచ్చి 50 లక్షలు విత్డ్రా చేస్తాను అంటున్నారు. ఆయనకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాను. చూడు, సరిగ్గా హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నాను. ఈ లోపల నువ్వు డబ్బు తెచ్చావా సరే సరి, లేదంటే నా ఉద్యోగం ఊడిపోవడమే కాదు, ఇద్దరం కలిసి జైలుకు పోవాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. సార్ అది కాదు సార్. ఏమండి, ఇప్పుడు ఏం చేద్దామండి? గిరిగాడి ఫోన్ స్విచ్ ఆఫ్. కనీసం వాట్ టచ్లోకి వచ్చినా ఏదో ఒకటి చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు మైథిలి. అయితే నా అనుమానం నిజమే అన్నమాట. వీళ్ళు డబ్బులు పోగొట్టుకుని ఆ నిజం ఇంట్లో తెలిస్తే జానకమ్మ గారు తిడతారు అన్న భయంతో బ్యాంక్ మేనేజర్ దగ్గర అప్పు చేసి మరీ డిపాజిట్ చేశారన్నమాట. ఆ నిజం ఇంట్లో ఎక్కడ తెలుస్తుందా అని తెగ టెన్షన్ పడుతున్నారన్నమాట. అర్థమైంది, మ్యాటర్ పూర్తిగా అర్థమైంది. ఇప్పుడే వెళ్ళి సుహాసిని ఆంటీకి చెప్పి ఫంక్షన్ మొత్తం రచ్చరచ్చ చేస్తాను. మైథిలిని అందరి ముందు మొహం వాచేలా చివాట్లు పెట్టిస్తా. పద. సార్ పెర్ఫార్మెన్స్ అద్దూరు సార్. పెర్ఫార్మెన్స్ ఏంటి సార్? నాకు మ్యాటర్ మొత్తం క్లియర్గా అర్థమైంది సార్. ఆ మైథిలికి అన్అఫీషియల్గా మీరు 50 లక్షలు హెల్ప్ చేశారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్లే మీ బ్రాంచ్లో డబ్బులు లేవు. రైట్? అంటే అది నేను సరిగ్గా హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాను. ఈ లోపల నా డబ్బు నాకు ఇచ్చావా ఓకే, లేదా మీ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాను. అంత మాట అనకండి సార్. మీరిచ్చిన టైంలోపు మీ డబ్బులు మీకు ఇచ్చే బాధ్యత నాది. రావయ్య రాఘవ. మేనేజర్ అయితే మస్తు పర్ఫార్మెన్స్ ఇస్తుండనా, ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి ఏముంది, ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి మైథిలి ఉత్తమ్ వాళ్ళకి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. కానీ హలో ఎస్ఐ గారు. గుడ్ మార్నింగ్ కిషోర్ గారు, చెప్పండి. నేను అర్జెంటుగా మీరు చెప్పిన బ్యాంక్కి రండి. ఒక క్రిమినల్ని పట్టిస్తాను. అవును సార్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఓకే సార్, 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఇంకో 10 మినిట్స్లో ఇక్కడికి ఎస్ఐ వస్తారు. ఆ తర్వాత 50 లక్షలు ఫ్రాడ్ చేసినందుకు మేనేజర్తో పాటుగా మైథిలి కూడా జైలుకి వెళ్ళిపోతుంది. అబ్బా 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 అబ్బా, ప్లాన్ మాత్రం కిరాక్ గీకినవన్నా. ఒరే ఉత్తమ్, ఇప్పటిదాకా కిషోర్ దొంగ దెబ్బే చూసావు. ఫస్ట్ టైం నేను కొట్టే చావు దెబ్బ చూస్తావు. సార్, మీకు ఇచ్చిన టైం అయిపోయింది. క్యాష్ ఇస్తున్నారా, పోలీస్ కేసు పెట్టమంటారా? సార్ సార్ సార్, ఇంకొక 10 మినిట్స్ టైమే ఉంది సార్. మీ డబ్బులు మీకు ఇచ్చే బాధ్యత నాది సార్. సారీ సార్, 50 lakhs క్యాష్ మీ పర్సనల్గా యూజ్ చేసుకున్నందుకు, బ్యాంకులో ఫ్రాడ్ చేసినందుకు మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. పోలీసులా? ఎస్. అప్పు చేసావా లేదా? చేశానత్తయ్య, 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 చేశాను. అమ్మా, నిజమేంటో తెలియక తొందరపడ్డావు. తొందరపడింది నేను కాదురా, నీ భార్య. అది తొందరపడి డబ్బులు అప్పు చేసి పుట్టింటికి పంపించింది. అత్తయ్య గారు,
మీకు ఇంకా నా మీద కోపం చల్లారకపోతే ఇంకా నన్ను కొట్టండి. అంతేకాని జరిగిన తప్పులో నా పుట్టింటి వాళ్ళని తీసుకురాకండి. ఏంటి పుట్టింటి వాళ్ళని అనేసరికి పౌరుషం పొంగుకొచ్చిందా? మర్యాదగా ఆ డబ్బులు ఎవరికిచ్చావో అది చెప్పు. పాపం 50 లక్షలు పుట్టింటి వాళ్ళకిచ్చాను అని చెప్తే మీరు ఎక్కడ ఇంటి నుంచి గెంటేస్తారో అనే భయంతో ఏ కట్టుకథ చెప్పాలా అని ఆలోచిస్తోంది కదా మైథిలి? మైథిలి, మీ అత్తయ్య చెప్పినట్టు 50 లక్షలు అప్పు చేసి మీ పుట్టింటి వాళ్ళకిచ్చావా? లేదమ్మమ్మగారు, మా పుట్టింటి వాళ్ళకి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మరైతే ఆ డబ్బు ఏమైనట్టు? అత్తయ్య, అమ్మా నేను చెప్తాను. నిన్న మీరిచ్చిన 50 లక్షలు తీసుకుని బ్యాంకుకు వెళ్తుంటే దారి మధ్యలో గిరి కనిపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, రేపు మార్నింగ్ బ్యాంక్ ఓపెన్ చేసే టైంకి తీసుకొచ్చి ఇచ్చేయాలి. అందుకు మీరు ఓకే అంటే 50 lakhs మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తాను. ష్యూర్ సార్. అలా 50 లక్షలు మేనేజర్ దగ్గర అప్పు చేసి డిపాజిట్ చేశాం. అందువల్లే చెక్ బౌన్స్ అవ్వలేదు. లేదంటే చెక్ బౌన్స్ అయ్యి ఈ పాటికి మన పరువు పోయి ఉండేది. మతిగాని పోయిందా? డబ్బులు పోయాయని చెప్తే మేమే ఇచ్చుండేవాళ్ళం కదా. నిజమేనానమ్మా. కాకపోతే డబ్బులు పోయాయనే విషయం చెప్తే మీరెక్కడ బాధపడతారో అని భయపడి మీకు నిజం చెప్పలేదు. జానకమ్మ గారు, పిల్లలు చెప్పింది విన్నారు కదా. నిజం చెప్తే మనం ఎక్కడ బాధపడతామో భయపడతామో అన్న ఉద్దేశంతో చెప్పుండరు. అంతే తప్ప మీరు అనుకుంటున్నట్టుగా మైథిలి అప్పు చేసి తన పుట్టింటి వాళ్ళకిచ్చింది అన్నది పచ్చి అబద్ధం. రామయ్య గారు, నాకైతే నమ్మకం లేదు. మీరు చెప్పినట్టుగా ఆ డబ్బంతా నిజంగా గిరి దగ్గరే ఉండుంటే ఇప్పటిదాకా ఎందుకు తీసుకురాలేదు? ఆ గిరి ఎందుకు వీళ్ళ కాంటాక్ట్లోకి రాలేదు? ఎందుకంటే ఇదంతా అబద్ధం కాబట్టి. వీళ్ళు చెప్తున్నట్టుగా ఆ డబ్బులు గిరి దగ్గర లేవు కాబట్టి. ఆ డబ్బులు మైథిలి తన పుట్టింటి వాళ్ళకి ఇచ్చింది కాబట్టి. లేదు 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 లేదు. ముమ్మాటికి నేను ఆ డబ్బులు మా పుట్టింట్లో ఇవ్వలేదు, బ్యాంక్లోనే డిపాజిట్ చేశాం. లేదు, నేను నమ్మను. ఆవిడ చెప్పింది 100% కరెక్ట్ జానకమ్మ గారు. మీ మనవడు మనవరాలిద్దరూ బ్యాంక్ మేనేజర్తో చేతులు కలిపి బ్యాంకులో 50 లక్షలు ఫ్రాడ్ చేశారు. అది తెలుసుకున్న పోలీసులు మేనేజర్తో పాటు మైథిలిని ఉత్తమ్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.